గుడ్ మార్నింగ్. ఉదయమే లేచామండి, ఎర్లీ అవర్సే. హాట్ వాటర్ తాగుతున్నారు. బయట ఎలా ఉన్నదో చూద్దాం. ఓహోహోహోహో, నది హోరు తప్ప ఏం లేదు బాబోయ్. ఈ చల్లదనానికి గడ్డకట్టుకుపోయేలా ఉన్నాం. నాకు కూడా హాట్ వాటర్ ఇచ్చాయి. మనకి అన్ని చోట్ల కూడా రూమ్స్ చాలా బాగుంటాయండి ఇక్కడంతా కూడా. వాష్రూమ్లో అన్నీ ఇలా ఇస్తారన్నమాట. బాడీ వాటరు, డెంటల్ కిట్లు, కోంబు, షేవింగ్ కిట్టు, షవర్ క్యాప్, ఇక్కడేమో హ్యాండ్ వాష్, మళ్ళీ బాత్ ఏరియాలో బాడీ క్లీన్జరు, షాంపూ, కండిషనరు. బాబు ఫ్రెష్ కల్పించాడు. ప్రేమ్ బాబు రెడీ. వాళ్ళ అన్నయ్య రైల్వే టీసీలా ఉన్నావురా అని అన్నారంట. ఇంకా పొద్దున్నుంచి అదే ఏడిపిస్తున్నావు నిన్నటి నుంచి. అదేది ఇగండి అన్నదమ్ములు ఇద్దరు రెడీ, ఇటొకళ్ళు ఇటొకళ్ళు. వాళ్ళు కూడా రెడీ అయిపోయిన తర్వాత అందరం బయలుదేరుతామండి. ఇప్పుడు సఫారీకి వెళ్తున్నాం. బయటికి వెళ్తే ఆ నీళ్ళ హోరు భలే ఉంది. పగలు ఇంకా బాగుంటుంది. రెడీ అయిపోయాను. ఇక్కడ శారీస్ అవి అంత కంఫర్టబుల్గా ఉండదు సఫారీకి వెళ్ళేటప్పుడు. డ్రెస్ తెచ్చుకోండి అని అన్నారు, అందుకనే చుడిదార్ తెచ్చుకున్నాను. ఇది వేసుకున్నాను. అలానే విపరీతమైన చలి ఉన్నదన్నమాట అండి. చేతికి గ్లౌజు, సాక్స్, షూలు ఇన్ని వేసుకోవాలన్నమాట. నేను ఈ గ్లౌస్వి తెచ్చుకోలేదు, నాకు ఐడియా లేదు కదా. లక్ష్మి గారు ఇచ్చారు. ఈ స్కార్ఫ్ కూడా ఇచ్చారు, మంచు పడుతూ ఉంటుంది. నేను స్వెటర్ అయితే తెచ్చుకున్నాను కాబట్టి స్వెటర్ వేసేసుకుంటాను. ఈ స్వెటరు ప్రేమ కాశ్మీర్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు. కాశ్మీరే కదా, కాశ్మీర్. ఈనాటికి మోక్షం వచ్చింది దీనికి. బాగుందండి, చాలా బాగున్నది. లైట్ వెయిట్గా ఉన్నది. మొన్న రిషికేశ్లో చాలా షాల్స్ కొన్నానండి. 2 షాళ్ళు వేయొచ్చు కదా బ్యాగ్లో, అవి కూడా వేయలేదు. హరిద్వార్లోనే వదిలేసి, వాళ్ళ ఇంటి దగ్గరే లగేజ్ అంతా వదిలేసామన్నమాట. అక్కడే వదిలేసి వచ్చాం. ఇప్పుడు అనిపిస్తుంది, అవును 2 షాళ్ళు తెచ్చుకుంటే బాగుండేది కదా అని చెప్పి. ఓకే, మా వారు చూడండి క్యాప్. ఇవన్నీ కంపల్సరీ అండి ఇక్కడ. మంచు, ఫుల్ మంచు అనమాట. క్యాప్ పెట్టుకోవాలి. గడగడ గడ వణుకు అనమాట. స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ. సఫారీ అన్నమాట. ఇక్కడ ఆయన గ్లౌజులు ఇవ్వని. అది వెహికల్కి ఎంతమంది? ఒకసారి మేము పులిని చూడటానికి వెళ్తున్నాము. దగ్గరికి వెళ్ళి ఒకవేళ దగ్గరికి వచ్చింది అనుకోండి, మేము పారిపోతాం. అప్పుడు పులి అంటంట, నన్ను చూడటానికి వచ్చారు కదా, ఎందుకు పారిపోతున్నారని అడుగుతుందట. లక్ష్మి గారు అంటున్నారు, మీరంటే చాలా భయం సార్ అని చెప్తాం అప్పుడు. ప్రేమ వాళ్ళ. మేము ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ సఫారీకి బయలుదేరామన్నమాట అండి.
మేము రాత్రంతా కూడా స్టే చేసింది రివర్ సైడ్ రూమ్స్ అనమాట అండి. చాలా బాగున్నాయి. బెల్లే మోండా అనే రెస్టారెంట్‌లో స్టే చేశామనమాట అండి. ఎదురుగుండానే నది వాటర్ అంతా ఫ్లో అవుతున్నా మాకేం కనపడలేదు చీకటిగా ఉండటంతో. మార్నింగ్‌కి బావుంటుంది అని చెప్పారు. కానీ ఎర్లీ అవర్సే లేచి మేము ఈ సఫారీకి బుక్ చేశారనమాట మాకు. ఇలా జీపుల్లో ఓపెన్ టాప్ ఉన్న జీపుల్లోనే వెళ్ళాలనమాట అండి. ఇది ఫారెస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ డూసు, డోంట్స్ అన్నీ రాసి ఉంటాయి. అట్లానే మన ఆధార్ కార్డు అన్నీ ఇవ్వాలనమాట. ఫైర్‌కి సంబంధించినయి గానీ, ఇంకా కొన్ని ఏమన్నా తీసుకువెళ్ళడానికి కూడనియి గన్నులు ఇటువంటియన్నీ ఉంటాయి కదా! అలాంటియన్నీ కూడా ఏం తీసుకెళ్ళకూడదు అని చెప్పి చెక్ చేస్తారనమాట. ఇది ఎంట్రన్స్. ఫారెస్ట్ ఎంట్రన్స్ అనమాట అండి. మేము తెల్లవారుజామున 4కి బయలుదేరామండి. ఇక్కడికొచ్చేసరికి 5:30 అయింది. ఒక హాఫ్ అన్ అవర్ ఏమో మొత్తం ఇక్కడ అంతా పని ఉంటుందనమాట. ఫారెస్ట్‌లోకి వెళ్ళటానికి పర్మిషన్ అవన్నీ తీసుకోవాలనమాట అండి. మనమనే కాదు, చాలా జీపులన్నీ వచ్చుంటాయనమాట. ఇక్కడ అన్నీ ఇలా ఓపెన్ టాప్ జీప్సే ఉంటాయి. ఇవి ఫస్టే మనం బుక్ చేసుకోవాలనమాట అండి. ఆన్‌లైన్‌లోనే బుక్ చేసేస్తారు. ఓపెన్ టాప్ వల్ల విపరీతమైన చలి, విపరీతమైన గాలి అనమాట అండి. ఎందుకంటే ఆ చల్ల గాలి ఇలా వచ్చేసేస్తూ ఉంటుంది. ఐడియా ఉన్న వాళ్ళైతే ముందే అన్నీ తీసుకువెళ్తారు. మా వాళ్ళకి ఐడియా ఉన్నది కాబట్టి అన్నీ తీసుకొచ్చారు. నేను స్వెటర్ ఒక్కటే తెచ్చుకున్నాను. కానీ వాళ్ళన్నీ తీసుకొచ్చి చాలా అంటే గ్లౌస్ అనుకోండి. గ్లౌజులు ఒక అర డజన్ సెట్లు బ్యాగుల్లో ఏసి తీసుకొచ్చారు. అలా అనమాట అండి. అలా గాబట్టే జర్నీ చేయగలిగాము. ఒక 2 అవర్స్ జర్నీ చేసిన తర్వాత ఈ ఫారెస్ట్ ఎంట్రన్స్‌కొచ్చామనమాట. అలానే ఇక్కడ మనకి ఒక గైడ్ కూడా మన కూడా ఎక్కుతాడండి. జీప్ ఎక్కుతాడు. ఇదిగోండి అడవిలోకి ఎంటర్ అవుతున్నాము. మనకి ఒక గైడ్ కూడా వస్తారనమాట. అదిగోండి మన కూడా ఒక గైడ్ గారు వచ్చారు. 100 साल पड़ा और 100 साल गलने में देता है डीकम्पोज होने और नेचुरली मैम ऐसे है 4 से 5 साल में మన కూడా వచ్చిన గైడ్ ఆ ఫారెస్ట్ గురించి చెప్తూ ఉంటారనమాట అండి. అంటే జంతువులు స్పీడ్‌లో మనకి కనపడవు. వాళ్ళకి తెలుసనమాట. అదిగోండి పలానా చోట లేళ్ళున్నాయి. అదిగో అక్కడ నెమళ్ళున్నాయి. అక్కడ పలానాయున్నాయి అని చెప్తూ ఉంటారనమాట అండి. అలానే వాళ్ళకి అలవాటు మీదట ఆ లేళ్ళు ఆడవా, మగవా ఇలా కూడా చెప్తూ ఉంటారనమాట అండి. అలానే పీకాకులు కనిపించినియి. ఆహ్, మాకు ఇంకా అంతకు మించి పులులు ఇటువంటివి ఏమీ కనపడలేదండి. ఇంకా టైమ్ స్పెండ్ చేస్తే టైగరు సఫారీ, లయన్ సఫారీ ఇలాంటివి కూడా ఉన్నాయంట గానీయండి, అంత మేము స్పెండ్ చేయలేకపోయామండి. అక్కడక్కడ ఇలా మట్టి కోటల్లాగా కట్టున్నాయి. అంటే పుట్టల్లాగా కట్టున్నాయి కదా! అది అడవికి బలాన్నిచ్చేయంటండి అవి. చీమల పుట్టలే అంత బలంగా కట్టేసేస్తాయంటండి. నాకు అయి చూస్తే మనం ఇల్లు కూడా అంత గట్టిగా కట్టుకోలేం గదా! అని అనిపిచ్చింది. చీమల పుట్టలంట చెట్టంత ఎత్తున కట్టేసేసున్నాయండి. అలా రకరకాలయన్నీ చూస్తూ ఉంటే ఇట్లా ఒక తోవ మాత్రమే ఉంటుంది. అంతే అండి. ఇవన్నీ కూడా నేచురల్‌గా ఉన్న అడవి ప్రాంతమేననమాట అండి. ఇక్కడ మనకి ముందే చెప్తారు. మీరు ఫోన్‌లు అటువంటియేమి బయటికి తీయొద్దు. దారి సరిగా ఉండదు కదా! జీపు అటు ఇటుగా బెసుకుతూ వెళ్ళుద్ది. అలాటప్పుడు ఫోన్ గనక కింద పడిందనుకోండి, జీప్ ఎక్కడ ఆపరంటండి. దిగటానికి ఉండదట. జీప్‌లోంచి కిందకి దిగే ప్రసక్తే లేదు. ముందే చెప్తారనమాట అండి. మనం వన్స్ అక్కడ స్టార్టింగ్‌లో జీప్ ఎక్కాము అనంటే, మళ్ళీ అక్కడికి వచ్చేంత వరకు కూడా జీప్‌లోంచి దిగే ప్రసక్తే లేదు. ఇదిగోండి ఇక్కడ మాకు నెమలి చూపిస్తున్నారు చూడండి. మేల్ అంటే దానికి పింఛం అంతా ఉంటుంది. ఓకే. 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 ఇది న్యాచురల్ పాండ్ అంట. దానికి కొమ్ములు ఉన్నాయి కదా, చిన్నది ఇది. అదిగో ఇక్కడ చిన్న ఇక్కడ. ఓహో. अपने हर साल तोड़ देते हैं, इनके सींग दोबारा नए ग्रो करते हैं क्योंकि जंगल में सबसे ज़्यादा शिकार होता है।
ఒక 1½ అవర్ జర్నీ చేసిన తర్వాత అంటే అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి కొంత రెస్టారెంట్ లాంటిది ఉంటుందనమాట అండి. అంటే మోడర్న్‌గా అలా కాదనమాట. అడవిలో మధ్యలో ఏం దొరుకుతాయండి? హాట్‌గా ఒక టీ గాని, కాఫీ గాని ఇటువంటియి అనమాట. కొంచెం స్నాక్స్ అని బజ్జీలు లాంటివి అటువంటియి ఏయో పకోడీలు లాంటివి దొరుకుతాయట. బిస్కెట్‌లు అటువంటియి. అంతే అనమాట అండి. వాష్‌రూమ్‌కెళ్ళాలన్నా ఇక్కడికి అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి ఇక్కడికే వస్తారనమాట. అందరూ ఇక్కడ హాల్ట్ ఉంటుంది. అన్ని జీపులు వచ్చి ఇక్కడ ఆగుతాయన్నమాట అండి. అంటే ఎర్లీ మార్నింగే బయలుదేరి రావటం కదా! వాష్‌రూమ్ అవసరం పడినా సరే ఫారెస్ట్ మధ్యలో మాత్రం ఆపే ప్రసక్తే ఉండదండి. అది ముందే మనకి చెప్పేసేస్తారనమాట. మొత్తం అందరిని ఉదయమే కదండీ! అందరం వేడివేడిగా టీ తాగాము. పకోడీలు వేశారు. చాలా బావున్నాయి. కాకపోతే ఆయిలీగా ఉన్నాయి. అంత మార్నింగే ఆయిలీ ఫుడ్డు అంత తినటం మంచిది కాబట్టి మంచిది కాదు కాబట్టి జస్ట్ అందరం తలా 2, 2 తీసుకున్నాం అంతే అండి. టీ అయితే అందరం తాగి ఇక అక్కడ తీసుకున్నామండి ఫోటోసు. వీడియో తీసుకుందాము నేనంటే ఇదిగోండి రమేష్ గారు ఫ్యామిలీ, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ మేనల్లుడు, మేనకోడలు, వియ్యంకులు, నేను, మా వారు. ప్రేమేమో వీడియో తీస్తున్నాడనమాట అండి. ఇక అందరం కలిసి ఒక ఫ్యామిలీ పిక్ ఒకటి తీసుకున్నాము. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ జర్నీ చేసి మళ్ళీ అడవిలోకి వెళ్తామనమాట అండి. మళ్ళీ అందరం కూడా మా జీపుల్లో మేము ఎక్కేసామనమాట అండి. ఇదిగో ఇట్లా ఓపెన్ టాప్‌లా ఉంటాయనమాట అండి. ఇంక పైన కవర్ చేసి గాని అట్లా ఏమి ఉండవు. ఓపెన్ టాప్ లాగా ఉంటాయి. ఇదిగోండి ఇదే అనమాట రెస్టారెంట్ లాంటిది ఉంది కదా! దీని లోపలికొచ్చాం. ఈ కట్టినయన్నీ కూడా అక్కడ దొరికే అడవిలో దొరికే వుడ్‌నే ఉపయోగించి కట్టినట్టున్నారు. లోన టేబుల్స్ అవి కూడా అంతేనండి. పెద్ద పెద్ద మానులు అడుగున స్టాండ్ లాగా. దానిపైన ఒక ప్లాట్‌ఫార్మ్ లాగా వుడ్‌తోనే వేసి ఉన్నాయన్నమాట అండి. చైర్స్ అన్నీ కూడా ఆ ఫారెస్ట్‌లో దొరికే వుడ్‌తోనే తయారు చేసినట్లున్నారు. అంటే అంత న్యాచురల్‌గా అలాగా ఉన్నాదన్నమాట అండి. అడవిని అలా ఎంతసేపు చూసినా ఇక అంతే అండి. నిజంగా చెప్తున్నా నేనైతే ఇటువంటిది ఎక్కువ ఎంజాయ్ చేయలేనండి. అంటే మరి మన వయసు రీత్యా అలసట వచ్చేస్తుందో ఏమో తెలీదు గానండి. యంగ్‌స్టర్స్ అయితే ఎంజాయ్ చేస్తారనుకుంటా. ఒళ్ళంతా అయితే హూనం అయిపోయిందండి. అంటే రోడ్ అది సరిగా ఉండదు కదా! మళ్ళీ వచ్చేసాం ఎంట్రన్స్‌కి. ఎళ్ళేటప్పుడు టైం పట్టింది గానీ, వచ్చేటప్పుడు త్వరగా వచ్చేసాం. అంటే వేరే దారిలో వచ్చేసాం. ఇక అక్కడి నుంచి వస్తూ ఉంటే దారిలో ఇట్లా ఈ చేలు ఇవన్నీ ఎక్కువ కనిపిస్తాయి. ఆవ పంట ఎక్కువగా ఉంటుందనమాట అండి. అక్కడక్కడ వరి కూడా కనిపించింది. అంటే ఇలా వాటర్ ఫెసిలిటీ ఉన్న దగ్గర వరి చేలున్నాయనమాట. వారు ప్రత్యేకించి చెప్తున్నారు. ఈ కాలవల నుంచి వాటర్ వస్తుంది పంటలకి. ఇక్కడ వరి పండిస్తారు అని చెప్పి. మా గోదావరి జిల్లాలో అయితే రోడ్డు వెంట కూడా పంట కాలువలు వస్తూనే ఉంటాయండి. నేనెప్పుడూ చూపిస్తూ ఉంటాను కదా! అలానే మన పర్ణశాల ఎదురుగుండానే ఒక పంట కాలువ ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకించి దాని గురించి చెప్తూ ఉంటే నాకు ఆశ్చర్యంగా అనిపించిందనమాట అండి. అంటే మనం ఉండేది స్వర్గం లాంటి ప్రాంతం అనమాట అని కూడా అనిపించిందండి. అంటే ఇవన్నీ కూడా టూరిస్ట్ ప్లేస్‌లనమాట అండి. ఎక్కడెక్కడో దూర ప్రాంతాలు, ఇతర దేశాల నుంచి వచ్చి ఒక రోజు, 2 రోజులు, 10 రోజులు అట్లా ఉండి నేచర్‌ని చూసి వెళ్తూ ఉంటారంటండి. మనం ఏంటంటే మనం నిలకడగా ఉండాలి. మన జీవనమే ఇక్కడ అని అనుకున్నప్పుడు మా గోదావరి జిల్లాలే మాకు స్వర్గంలా కనిపిస్తాయండి. ఎవరి ప్రాంతం వారికి, ఎవరి ఇల్లు వారికి స్వర్గంలా కనిపించాలి. అలానే ఎవరి జీవితం వాళ్ళకి సంతృప్తికరంగా ఉండాలి. అలా మాట్లాడుకుంటూ మళ్ళీ మేము మా రిసార్ట్స్‌కి వచ్చేసామండి.